మొన్న ఓల్డ్ సిటీలో ఎలక్షన్ ఓటింగ్ జరుగుతుంది. అయితే మాధవీలత ఎంపీ క్యాండిడేట్గా ఉందిగా, ఆమె ప్రతి పోల్కి విజిట్ అయ్యి చెక్ చేయడానికి వెళ్ళింది. అయితే కొంతమంది ఎంఐఎం గుండాలు ఒకేసారిగా వందల మంది వచ్చి ఆమె పైన అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. అక్కడ లోకల్గా ఒక లీడరు ఆమెని దుర్భాషలు కూడా ఆడాడు చాలా. అక్కడ ఏం జరిగిందంటే, పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగల్గా వస్తుంది, అట్లా అయిపోయింది. ఆడ లేడీ సింహం ఒక్కతే ఉంది, పందులు గుంపులుగా వచ్చి ఆమె పైన అటాక్ చేయడానికి ప్రయత్నం చేసినాయి. ఇది ఎంత నీచమైన పని అంటే, ఒక పర్సు పైన ఒక మగవాళ్ళు ఇంతమంది ఆమె పైన అటాక్ చేయడానికి వెళ్ళడం. ఆడ రిగ్గింగ్ ఓట్లు కూడా చాలా జరిగాయి. రిగ్గింగ్ ఓట్లు ఒక పోల్ బూత్లో అయితే ఒకడు డైరెక్ట్ అక్కడనే నిలబడి ఓటర్ వచ్చినాక అతన్ని వెనకకు పంపించుకుంటూ అతనే ఓటు వేస్తున్నాడు. ఎంఐఎం పతంగికి ఓటు అతనే వేస్తున్నాడు. క్యాండిడేట్లను భయపట్టి భయాందోళనకు గురి చేసి వాళ్ళని వెనకకు పంపిస్తున్నాడు. ఇలాంటివి అడ్డుకోవడానికి పోయిన మాధవీలతని గుండాలు, రౌడీలు, ఎంఐఎం క్యాండిడేట్లు మొత్తం ఓల్డ్ సిటీలో మొత్తం ఇలే మొత్తం ఎట్లా అంటే, ఒక ఆడ మనిషి పైకి వందల మంది దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ మాధవీలత భయపడలేదు. చాలా ధైర్యంగా వాళ్ళ ముందు ఇళ్ళబడింది. కార్లో కూడా కూర్చోలేదు, ముందర ఇళ్ళబడింది. ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలి. ఏమో మోగ పుట్టుక పుట్టి ఆడదానికి పోయి కొట్టడానికి పిచ్చి పూకోలు, పందులు అందుకే పందులు అంటారు వీళ్ళని. కొంచెమైనా సిగ్గుశరం ఉండాలి ఆవుల కొడుకులకు. మగ పుట్టుక పుట్టికి ఆడదాన్ని మీకు పోతారా కొట్లాటకు? సిగ్గుశరం ఉన్నదరా మీకు? సిగ్గు తప్పిన కొడుకులు మగ పుట్టుక పుట్టుకొని ఇంతనైనా సిగ్గుశరం ఉండాలి రా ఆడదాన్ని మీకు. ఒక ఆడది నడి రోడ్ల ఒంటరిగా ధైర్యంగా ఒక్కతి ఇలాబడ్డది మీ ముందల. అదిరా ధైర్యం అంటే, అది పులి, షేర్, సింహం అంటే అది. మీరు ఏమో కుక్కలరా, పందులు. మీరు పందుల్లాగా గుంపులుగా వస్తారా ఒక ఆడదాన్ని మీకు?